హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే బాగానే ఉన్నాను. బాటం అంటే కొంచెం ఇబ్బందులు అంటే ఇంకా ప్రతిసారి మీతో చెప్పకూడదు, అందుకే నేను వీడియో కూడా చేయలేకపోతున్నాను అనమాట. అప్పుడే వారం రోజులు అవుతుంది వీడియో చేసి. నా మనసు బాగాలేదు, నెక్స్ట్ పని కూడా. ఇంకా పొద్దున్న 7 గంటలకు వెళ్ళాము, ఇప్పుడు 9:30 అయ్యింది. ఇప్పుడు వస్తున్నాను, రూమ్ కాడికి వెళ్తున్నాను. టీ కూడా తాగలేదు ఇంకా. ఇవాళ పొద్దున్న సాయంత్రం దాకా ఏం పనో అదే చూపిస్తాను ఇంకా. అంటే నాకు ఈరోజు కొంచెం వీడియో చేయడానికి కుదిరే అవకాశం ఉంది కాబట్టి చెప్పేస్తున్నాను ముందే. అది వీలు దొరికినప్పుడల్లా కొంచెం తీసి చేయగలుగుతాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగానే, చాలా ఆనందంగా ఉంది. ఈ మధ్య కొంచెం ఆరోగ్యం కూడా క్షీణించింది అనమాట. పని ఎక్కువైపోయి కొంచెం అలసట కూడా ఎక్కువైపోయింది అనమాట. దానికోసమే చాలా నీరసంగా ఉంటుంది. అదే నేను ఇంకో టీ తాగలేదు, అప్పుడే 10 అయింది. ఇప్పుడు వెళ్ళాలి, టీ తాగాలి, మళ్ళీ వంట చేయాలి, మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఏంటో కథ అది చూడాలి ఇంకా. సరే, ఇంకా ఈ పని అయితే మాకు అసలు సంబంధం లేదని పని అనమాట. ఎందుకంటే ఇది మా కపిల్కి సంబంధించిన ఒంట్లు కాదు, ఏవి కాదు. మాకు పచ్చిమిరగాడు ఉన్నాడు కదా, ఆడు తీసుకొచ్చాడు అనమాట ఇక్కడికి మమ్మల్ని వేరే వాళ్ళ దగ్గరికి. వాళ్ళ ఒంట్లు లారీ మీదకి ఎక్కించడానికి పట్టుకున్నాడు కదా. అతను అయితే లారీ డ్రైవరు సుధాని అతను వాళ్ళ ముగ్గురు. ఇలా నాతో ఇంకో అతను ఉన్నాడు ఇక్కడ లారీ మీద, నేను లారీ మీద ఉన్నాను. వీటిని షిఫ్ట్ చేయాలంట. ఈ పని మాకు సంబంధం లేని పని అనమాట. ఇలాంటి పనులు కూడా నా చేత చేయిందన్నాడు ఇది. పోనీలా పని అయిపోయింది కదా, ఏదోలో ఎక్కించేసాం ఒంట్లు లారీ అనుకుంటే, మళ్ళీ అక్కడ ఉన్న సేపకలట్టుకు వచ్చి ఇక్కడ పాతమన్నాడు. అందరూ వెళ్ళిపోయారు కానీ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోడు. మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇంకా రాలేదు. ఈలోగా చూసారా ఒంట్లకు వేరే దిక్కులు దొడ్డు కడుతున్నాం. ఒక పనిలో మనోళ్ళు కాదు అని ఉండదు వీళ్ళకి. ఇది ఏదైనా మన తెలుగు అతనే, తెలంగాణ అనమాట. అయిపోయిన తర్వాత ఇంకా మా ఉజబాగడ తీసుకొచ్చాడు మళ్ళీ ఇక్కడ. ఈలోగానే అంటే అక్కడి నుంచి వచ్చాడు కదా, పొద్దు నుంచి ఒంట్లు ఇప్పలేదని అట్లకి నీళ్ళు ఎడుతున్నాడు. చూసారా ఒంట్లు నీళ్ళు తాగడం ఎప్పుడని చూసే ఉంటారు చాలామంది అనుకో. అయినా నేను చూపించినందుకు మీరు అయితే ఏమనుకోద్దు. ఆ ఒంట్లు నీళ్ళు ఎలా తాగుతాయి, గడ్డి ఎలా తింటుంది, ఇక్కడ మేము ఏం పని చేస్తున్నాము, ఇదే మీకు నేను చూపించేది అనమాట. ఎందుకంటే చూడని వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి. సౌదీ అరేబియా ఎడారిలో ఎలా ఉంటుంది మా పరిస్థితి, ఒంట్లు ఏం తింటాయి, ఏం తాగుతాయి, ఎలా ఉంటాయి అనే మీకు ప్రతిదీ చూపిస్తున్నాను అనమాట. ఏంట్రా బాబు రోజు ఈ సోదాని మాత్రం అస్సలు అనుకోవద్దు. గడ్డి ఇది గడ్డి పెంచుతారు అక్కడక్కడనే. అది ఏం చేస్తారంటే వీళ్ళు కట్టలు తెచ్చుకుంటారు అనమాట, కొనుక్కుంటారు గడ్డి. ఆ లారీ మీద వేసుకొచ్చి ఇక్కడ దింపుతుంటారు గడ్డి. అదే గడ్డి. ఈ లారీ ఏంటంటే మేత వేసుకొచ్చింది ఒంట్లకి. ఆ మేత వేసుకొచ్చి ఇక్కడ దీపోంది అనమాట. మా మిరవగాడు ఏమన్నాడంటే నేను లాగేస్తాను కోరుతాను అన్నాడు. ఆ డ్రైవర్ ఏమన్నాడు, అక్కర్లొద్దులే, టైర్లో కొంచెం గాలి తగ్గింది అది లాగేస్తుంది అన్నాడు. ఎలాగైతే అలా పట్టుబట్టు లాగించుకుని వెళ్ళిపోరు అనుకో. మా పచ్చిమిరగాడికి లారీ తోలడం అంటే మహాసరదా. ఇక్కడి నుంచి కొంచెం ఎదరగెట్టేదానికి ఎక్కడికి వెళ్ళిపోయి తిరిగి వచ్చాడు. ఈ సామాన్లు ఏంటంటే ఇందాక వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళి వేసుకొచ్చాము అనమాట. ఈ సామాన్లు ఇవన్నీ వేసుకొచ్చాం. కాడకే ఏం చేయడు చూసారా, లారీ దింపేసాడు. ఈ లారీ దింపేసాడు. ఇప్పుడు ఎందుకంటే చేతకాని పనులు మమ్మల్ని చంపనాకే. లాగించడం రాదో, ఏమి రాదో. ఆ ఇసుకలోను కొత్తగా వేసుకున్నాడు, పాటాలు వేసుకోవాలి ఇసుకలో. ఎందుకంటే వీటికి
ఇంచేపు నేను తవ్వాను పాపం ఈలోగానే ఒంట్లు తోలుకుని వచ్చాడు. ఇంకా ఇచ్చుకున్నాడు పార, పాపం ఆడి తవ్వుతున్నాడు. బాగానే చెల్లి ఇంకో లారీ ఉంది అక్కడ తీసుకొస్తే బాగుంది. మరి ఈ మమ్మల్ని సాగు తప్పన కాకపోతే ఇందా నుంచి నేనైతే ఇంచుమించు ఒక 10 బార్ల దాకా నేను అలా తవ్వుకొచ్చాను. ఇంకా నాకు ఇబ్బంది అయిపోతుందని చూసి పాపం ఆడుకొని హెల్ప్ చేస్తున్నాడు. ఇక 4:30కు వచ్చి దిగబడిపోయింది ఇక్కడ ట్యాంకర్. 4:30కి ఇప్పుడు ఇంకా రాలేదు ఆ ట్యాంకర్. అది అక్కడ ఉంది, అది ట్యాంకర్ అక్కడ ఉంది. రాలేదు చీకటి అయిపోతుంది పొద్దున్నుంచి. కనీసం అప్పుడే 5 రోజుల నుంచి నాకు కూడా బాగట్లేదు అసలు. వీడియో చేద్దామన్నా చాలామంది మెసేజ్ పెడుతున్నారు. పోయిను ఇది బాగా ఇడిది. ఇక మనవాడు గొయ్యి తోతున్నాడు. ఎలాగ చీకటి అయిపోయింది కదా, ఇక పూర్తి చేసేసుకుందామని 2-3 పనులు ఉన్నాయి. ఇంకానే ఆ 2-3 పనులు పూర్తి చేసేసుకుందామని గొయ్యి తోతున్నాడు. ఇంకా ట్యాంకర్ చూసారా వచ్చేసింది బయటికి. ఇంకో లారీస్ లాగామన్నమాట. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే మనం చంపుతాడని చేసేసుకుందామని గొయ్యి తవ్వుతున్నాడు. గొయ్యిగా చిన్న అది కట్టి కర్ర పెట్టి ఈ వాటర్ది బయటికి వెళ్ళకుండా కట్టాలన్నమాట. దానికోసమని గొయ్యితో కర్ర కడతాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా శబక్కలు ఉన్నాయి. అది ఇంకో లారీ తెచ్చాడు కదా, అదే డ్రైవర్ అనమాట. లారీ డ్రైవర్ బాగా అంటాడు పమ్మంతోను. అతను చెప్తున్నాడు అనమాట, రైతులు పని చేయము అని చెప్పండి అని చెప్తున్నాడు. والبالليل نهار روك بي انا يمشي يجي كده بعد ما اقلب لك الشيب هذا انا ما في كده يبقى ما يبقى انا روح الو انا رايح اصلا رايح. لا ما في روح كلام كده واحد مره شايف سيدا كلام हुआ. अब ये किस लिए लगाता है? ये दूसरा वोट का هذا في النص ما يبغى. టైము 8:30 అయింది. ఇక్కడ 8:30 అంటే 9, 10, 11 మన ఇండియా టైం. ఇంక ఇప్పుడు వెళ్తున్నాం రూమ్ కాడికి. అంగు లైట్లు కనపడుతున్నాయి కదా, అది అక్కడే మా రూమ్లు లైట్లు. ఇందాక మా ఆ పచ్చిమిరకాయ గడు వచ్చి వేసినట్టు ఉన్నాడు. లారీ దింపేసాడు. ఎన్ని పూటలు పెట్టాడంటే ఇప్పుడు వెళ్ళాలి, స్నానం చేయాలి, వంట చేసుకోవాలి, తినాలి, మళ్ళీ పొద్దున్న 4 గంటలు లేగాలి. వంట ఎలాగున్నా కానీ ఫస్ట్ టీ ఎట్టమన్నారు నన్ను. ఇంకా డికేషన్ ఎట్టేసాను. రొట్టెలు అయినాక 3 వంటలు చేసాను. మన వాళ్ళు ఏం చేశారంటే కోడిగుడ్డు వేసేస్తున్నారు. ఎందుకంటే పొద్దుంది కొంచెం కూర ఉన్నది. ఆ కూర సరిపోతుంది ముగ్గురికినని మనవాడు వచ్చాడు కదా, మనవాడు వంట పని చేస్తాడు, డ్రైవింగ్ చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు అనమాట. నేను ఆమ్లెట్ వేసేస్తానన్నాడు. ఒక 6 గుడ్లు ఉంటేనే ఆమ్లెట్ కింద వేసాడు అనమాట. ఇదే ఇంకా ఈ రోజు మాకు సాయంత్రం భోజనం. రోజు రొట్టెలే తింటాము సాయంత్రము కదండి. ఈరోజు మీకు చెప్తున్నాను ఇదే మాదని. يلا 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 والله كذي 100 100.
మాషా ما شاء الله ما شاء الله تبارك الله ما شاء الله عليك